శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 27 చాప్టర్లో 47 శ్లోకా నుంచి భద్రాయును పరీక్షించడానికి వచ్చిన పరమేశ్వరుడు ద్విజేశ్వర రూపంలో వచ్చాడైతే ఈయన ఎప్పుడైతే ద్విజేశ్వరుడు తన భార్యనే అడిగితే చేసేదేమీ లేక భార్యనైతే సమర్పించేసుకున్నాడు. వెంటనే అగ్నికి ఆ పరమాత్మకే సమర్పణ భావంతో ఆహుతైపోవటానికి ఎప్పుడైతే అందులోకి శరీరాన్ని ప్రవేశపెట్టబోయాడో అప్పుడు పరమాత్మ ఆకాశవాణి రూపంలో వచ్చి ఆగమని ఆ రూపాన్ని ఇక్కడ దర్శింపచేస్తున్నాడు భద్రాయుకి పరమాత్మ. తమీశ్వరం పంచముఖం త్రినేత్రం పీనాకినం చంద్రకళావతంసం ప్రాలంభ పింగాంక్షు జటాకలాపం మధ్యాహ సద్భాస్కర కోటి తేజసం. అయితే ఇప్పుడు ఏదైతే అక్కడ దర్శనాన్ని ఇస్తున్నాడో రాజుకి ఎలా ఉన్నాడు అంటే పంచముఖాలతో ఉన్నాడు, 3 నేత్రాలతో ఉన్నాడంటే భూత భవ్య అలాగే భవిష్య వర్తమానాలదే కాకుండా మళ్ళీ ఏవైతే అన్ని త్రికాలాలలో ఉన్నది పరమాత్మే. ఇక్కడ పంచముఖాలతో కనపడుతున్నాడు, త్రినేత్రాలతో కనపడుతున్నాడు, పైగా పీనాకి అన్న ధనుస్సుని పట్టుకుని ఉన్నాడు, ఆ శిరస్సు మీద చంద్రకళని ధరించి ఉన్నాడు ఆభరణంలాగా. అలాగే జటలు కట్టి ఉన్న ఆ జటలతో ఉన్నాడు, పైగా ఆ జటలు ఎలా ఉన్నాయంటే పసుపు రంగులో ఉన్నాయి, ఆ జటలు వేలాడుతూ ఉన్నాయి. కాకపోతే ఎలా ఉన్నాడు అంటే ఇక్కడ ఒక కొన్ని కోటి సూర్యులు ఉంటే ఎంత ఉంటుంది తేజస్సు, అంత తేజస్పుంజంగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఒక సూర్యుడినే చూస్తున్నాము, అయితే ఉదయిస్తున్న కాలంలో సూర్యుడు మంచిగా ఒక మంచి చంద్రబింబంలా కనిపిస్తాడు, భలే ఉంది వర్ణం అనుకుంటా, పసుపు అలాగే కొంచెం ఆరెంజ్ లాగా కనిపిస్తూ ఉంటాడు, బాగుంది అనుకుంటా. క్రమేణా 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 కొంచెం 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 ఇంకా మనకి 9, 10 అయ్యేసరికి ఏమవుతుంది అంటే సూర్యుడు ఉన్నాడని వెలుగు తెలుస్తుంది తప్పితే ఆ ఆకారం మనకి కనిపించదు, కాంతి కనిపిస్తుంది. అయితే ఇక్కడ పంచముఖాలు తెలుస్తున్నాయి, త్రినేత్రాలు తెలుస్తున్నాయి, చేతిలో పట్టుకున్న ధనస్సు తెలుస్తుంది, మళ్ళీ అక్కడ ధరించిన చంద్ర అన్నది అది కూడా తెలుస్తూ ఉంది, రేఖాచంద్రుడే ధరించి ఉంటాడు, ఇవన్నీ తెలుస్తున్నాయి. పైగా జటలు కూడా ఈ రంగులో ఉన్నాయి, ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి? అంత తేజస్సు ఉంటే అంటే ఇప్పుడు పరమాత్మ అనుగ్రహిస్తే ఎలా ఉంటుంది అంటే నువ్వు చూడటానికి వీల్లేనటువంటి రూపం, నామానికి గుణానికి రూపానికి అన్నిటికీ అతీతంగా ఉన్నాడు, సర్వవ్యాపిగా ఉన్నవాడు. కానీ భక్తుల మీద వాత్సల్యంతో దర్శనం ఎలా ఇచ్చాడంటే నువ్వు చూడటానికి వీలుగా అంత తేజస్పుంజంగా ఉన్నప్పటికీ కూడా ఇవి స్పష్టంగా గోచరించేలాగా అలా ప్రకటింపబడ్డాడు. అనుగ్రహం ఇస్తే ఎలా ఇస్తాడు అంటే నీకు అర్హత పాత్రత లేకపోయినా అవి నువ్వు దర్శించుకునే యోగ్యత ఇస్తాడు భక్తి కారణంగా. గొప్ప గొప్ప సాధనలు చేసుకునే అంత అర్హత పాత్రత నాకు లేదు, కాకపోతే నిర్మలమైన భక్తి కారణంగా శుద్ధత్వం ఏర్పడిన కారణంగా అది నాకు లభిస్తుంది. మృణాలఘైరం గజచర్మ వాససం గంగా తరంగోక్షిత మౌళిధీసకం నాగేంద్రహారావలికంఠభూషణం కిరీట కంచంగ్ గదాంగా కణోజ్వలం. అయితే ఇక్కడ మళ్ళీ ఎలా ఉన్నాడు అంటే ఇంత శోభాయమానంగా ఉండి గజ చర్మాన్ని ధరించి ఉన్నాడు. గజ చర్మాన్ని ధరించి ఉండటమే కాకుండా మళ్ళీ ఆ శిరస్సు అందు మళ్ళీ ఆ జటల మధ్యలో గంగని తరంగాలతో ఉన్న దాన్నే కూడా బంధించి పెట్టి ఉన్నవాడు. అలాగే కంఠంలో ఆ నాగేంద్రుణ్ణి హార రూపంలో ఆభూషణంగా ధరించి ఉన్నవాడు. అక్కడే కాకుండా అంటే ఇక్కడ కంఠం దగ్గర మళ్ళీ ముకుటం అక్కడ శిరస్సు మీద మళ్ళీ ఇక్కడ చేతులకి నడుంకి అన్నిటికీ కూడా అలాగా ఆభరణాల్లాగా సర్పాలనే ధరించి ఉన్నవాడు, ఇంత ఉజ్వలంగా ఉన్నవాడు. శూలాసి కంట్వాంఘ కుటార చర్మ మృగభయ అష్టాంఘ పీనాకహస్తం వృషోపరిస్తం శితికంఠభూషణం ప్రాద్భూతమగ్రేసా నృపోధదర్శ. అలాగే ఇప్పుడు 8 అంటే ఇక్కడ త్రిశూలాన్ని ధరించి ఉన్నాడు, ఒక చేతిలో ఖడ్గాన్ని పట్టుకున్నాడు, ఖడ్వాంగ అన్న అస్త్రాన్ని పట్టుకుని ఉన్నాడు. మళ్ళీ ఎలా అయితే ఇక్కడ కుటారాన్ని అలాగే డాలుని మృగచర్మాన్ని అలాగే అభయ వరద హస్తాలు మళ్ళీ పీనాకి అన్న ధనుస్సుని కూడా ధరించి ఉన్నాడు. ఇవన్నీ ధరించి మళ్ళీ అక్కడ చాలా చక్కగా ఆ వృషభ వాహనం మీద కూర్చుని ఉన్నాడు.
అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా అంత తేజస్పుంజంలో ఉన్న అంత స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఇప్పుడు మన విగ్రహాన్ని ఆరాధిస్తున్నాం అంటే అర్థం ఏమిటి అంటే, ప్రతిదానికి కూడా ఆ రూపానికి ఒక కారణం ఉన్నది. అంటే నామానికి అన్నిటికీ అతీతంగా ఉన్నవాడు, గుణాతీత, సర్వాతీత అన్నిటికీ అతీతంగానే ఉన్నవాడైనప్పటికీ కూడా మళ్ళీ కొన్ని కొన్ని అవతారాలకి కొన్ని ఉన్నాయి. అందుకని ఆ రూపంని ఎప్పుడైతే నువ్వు ఇంతలాగా ప్రతిదాని మీద అంత జాగ్రత్తగా దాన్ని నువ్వు దర్శిస్తూ ఉంటే, దాన్ని మళ్ళీ అర్థాన్ని గ్రహించగలిగే స్థితిలో నువ్వు ఉంటూ ఉండగా ఏమవుతుంది, అందుకే ధ్యానంలో కొన్ని చూస్తూ పూజ చేస్తూ ఉంటే కళ్ళు మూసినప్పుడు ఆ రూపం నాకు అంతలాగా ప్రకటింపబడాలి. అంటే కళ్ళు తెరుస్తూ నువ్వు దేన్నైతే అంతలాగా తీక్షణంగా చూస్తూ ఉన్నావో, ఆ ముద్ర నీ మనస్సులో పడిపోయినప్పుడు ఏమవుతుంది, కళ్ళు మూసుకున్న ఆ రూపం నీకు ధ్యానంలో స్పష్టంగా కనిపిస్తున్నది. అందుకింతలాగా వివరించి చెప్పింది. ఇప్పుడు పరమాత్మ వచ్చాడని చెప్పేయచ్చు. ఎందుకంటే, ఆ వచ్చింది పరమాత్మ అయినప్పుడు అన్నిటికీ అతీతంగా ఉన్నవాడు కాకపోతే భక్తుల మీద వాత్సల్యం కొద్దీ ఒక రూపాన్ని ధరించి ఉన్నవాడు. ఈ భక్తిలో ఎంత పరిపక్వత స్థితికి చేరకపోతే ఆ పరమాత్మని దర్శించగలిగాడు. అంటే నీ భక్తి ఎప్పుడైతే నిర్మలంగా ఉంటుందో, పెద్ద పెద్ద తపస్సులు చెయ్యక్కర్లే, ఏమి చెయ్యక్కర్లే, ఆ ధర్మాన్ని పట్టుకుని నువ్వు ధర్మాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా విడవకుండా ఉంటే, నువ్వు ఊహించినా, ఊహించకపోయినా, నువ్వు కావాలని కోరుకున్నా, కోరుకోకపోయినా ఆ దర్శనాన్ని నీకిస్తాడు. ఆ యోగ్యత ఇస్తున్నట్టుగానే దానికి నిన్ను చాలా చక్కగా ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకెళతాడు. అందుకే ఇక్కడ ప్రకటింపబడ్డాడు. ఆ పరమేశ్వరుడు ఒక రూపాన్ని చూస్తున్నాడు ఆ రాజు. తతో అంబరాన్ ధృతం పేతుర్దివ్యాః కుసుమవృష్టయః ప్రాణేర్ధుర్దేవతుర్యార్ని దేవ్యశ్చాననృతేర్జగుః. అయితే ఏ రూపాన్నైతే ఇలా దర్శిస్తూ చూస్తున్నాడో భద్రాయు, అప్పుడే ఆకాశం నుంచి ఆ రూపం మీద ఈ పుష్పాలతో వర్షం కురిపించినట్టుగా ఆళ్ళ దేవతలందరూ కూడా అక్కడ చేస్తున్నారు ఆకాశం నుంచి. అలాగే అక్కడ మళ్ళీ దేవతలు ఈ దందుబులు మారుమ్రోగేలాగా వాయిస్తూ ఉంటే అప్సరసగణములు నాట్యాలు చేస్తూ, గానాలు చేస్తూ ఒక ఉత్సవంలా చేస్తున్నారు. తత్ర జగ్ముః స్తూయమానా హరిబ్రహ్మ తథాసురాः ఇంద్రాదయో నారదాద్యా మునయశ్చ అపేరపి చ. అయితే ఇక్కడ బ్రహ్మ, విష్ణు, ఇంద్రాది దేవతలు, నారదాది మహర్షి, ఈ గణములు, మునిగణములు అందరూ ఆయన్నే స్తుతిస్తున్నారంటే అందరికీ ఎవరు మూలము? పరమాత్మ మూలం. తానే త్రిమూర్తులుగా అయ్యాడు. తానే సర్వానికి ఆధారమై ఉన్నవాడు. తానే అన్నిటికీ మూలమైనవాడు. అందుకే ఆ మూలమైన వాడిని ఎప్పుడూ అందరూ ఆరాధిస్తూనే ఉన్నారు. అందుకే ఇక్కడ వాళ్ళందరూ ఆయన్నే స్తుతులు చేస్తూ వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుకుని ఉన్నారు. సులభంగా అర్థం కావాలని మనకి చాలా వాటిలో పరమాత్మని ఎప్పుడైతే నువ్వు త్రికరణ శుద్ధిగా ఒక నామాన్ని పట్టుకుంటున్నావు, ఒక రూపాన్ని పట్టుకుంటున్నావు, ఒక స్తోత్రాన్ని జపిస్తున్నావు. అది చెయ్యగా ఈ భక్తిలో భేదభావాన్ని చూపించకుండా వికార రహితంగా నువ్వు ఉండి ఎప్పుడైతే చేస్తున్నావో, నువ్వు ఆరాధించేది ఒక రూపాన్నే. కాకపోతే సర్వుల్ని నువ్వు ఆరాధించినట్టే అవుతుందని ఎందుకు చెప్తారు అంటే ఈ కారణంగా. అంటే పరమాత్మ చుట్టూనే సర్వము ఉన్నది. సర్వమయంగా ఉన్న ఆ పరమాత్మము ఇక్కడ అందరి ద్వారా కూడా ఆరాధించబడేది ఆ పరమాత్మ కాబట్టి. అందుకే ఆ పరమాత్మను నువ్వు ఎప్పుడైతే ఇంత భక్తి భావంతో పూజిస్తావో సర్వుల్ని కూడా పూజించినట్టే, అందరూ ప్రీతి చెందినట్టే అవుతుంది. తదోత్సవో మహానాసీత్తత్ర భక్తి ప్రవర్ధనః సతి పశ్యతి భూపాలో భక్తి నామ్రీకృతాజలో. ఆ సమయంలో ఇంకా వినమ్రంగా ఉన్న ఆ భక్తితో అలా చూస్తూ రాజు ఆ చేతులు జోడించి అలా ఉండిపోయాడు. అక్కడ అది చూస్తూ ఉంటే ఇంకా భక్తి అన్నది పెరిగేలాగా ఒక ఉత్సవంలా జరుగుతుంది. అంటే ఇప్పుడు సాధారణంగా నాకు కొన్ని చేయటం రాదు. అయితే కొంతమంది నన్ను తాంబూలానికి మామూలుగా ఉదాహరణ తీసుకోవాలంటే వాళ్ళ ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు నన్ను పిలుస్తున్నారు. నేను వెళ్తున్నాను. వెళ్ళగా అవి చేస్తూ ఉండే చూస్తూ ఉండగా మొదటిసారి, 2 సార్లు అన్నది ఎళ్లి చూసొద్దాం అన్నట్టుగానే వెళతాను. నాకేదో చేసే అలవాటు లేదు కదా! వాటి గురించి పెద్దగా నాకు అవగాహన లేదు. కానీ కొన్ని ప్రభావం మన మీద ఎలా పడుతుంది అంటే, అది ముందు నుంచి చూడాలి. లేకపోతే నేను ఎలాగో చేసుకోవట్లేదా, వాళ్ళకేమన్నా సాయం చేయాలేమో, అది ఎలా మొత్తం చేస్తున్నారు, ఎప్పుడు మొదలు పెడుతున్నారని చెప్పి ఇంకోసారి ఎప్పుడైనా పిలిస్తే, వాళ్ళు మొదలుపెట్టే ముందే వెళతాను. అది ఏం జరుగుతుంది చూస్తా. క్రమేణా ఏమవుతుందంటే, అందులో నాకు ఇష్టం ఎక్కువైపోతుంది. ఎందుకు? అవి చూడగా మనస్సు దాని మీద ఆనందాన్ని అనుభవంలోకి తీసుకుంటుంది గాబట్టి, కొంచెం కొద్దిగా నా ప్రక్షాళన జరిగిన కారణంగా వాటి మీద ఇష్టం ఎక్కువవుతుంది. ఇంకోసారి నేను చేసే ప్రయత్నం చేస్తాను.
అంటే ఎక్కడెక్కడైతే సత్పురుషుల యొక్క సాంగత్యంతో సత్క్రతువుల్ని చూస్తున్నావో, దర్శిస్తున్నావో, వాటిని నువ్వు స్మరిస్తూ ఉన్నావో దాని ప్రభావం నీకు ప్రక్షాళన జరిగి తీరుతుంది. అందుకే తద్దర్శనానంద విజృంభితాశయ ప్రవృద్ధ బాష్ప అంబ భువి లిప్తగాత్ర ప్రహృష్టరోమా సహి గద్గదాక్షరాస్తుష్టావా గిభిర్ముకులీకృతాంజలి. సదాశివుని దర్శన మాత్రం చేతైన భద్రాయి ఉన్న రాజు అంతఃకరణం ఇంకా ఆనందంతో ఎగిసిపడినట్టుగా అయింది. ఆ ఆనంద బాష్పాలతో మొత్తం శరీరం అంతా కూడా ఆర్తితో ఉన్నాడు. అందుకని గొణిపోతుంది గొంతంతా కూడా. ఆ పరమాత్మను స్తుతిస్తున్నాడు. మనకి ఎలా అయితే ఈ నిక్కపొడుచుకున్నాయన్నట్టుగా రోమాలంతా కూడా, ఆ చేతులు అలాగే పరమాత్మను చూసుకుంటూ, ఆ నేత్రాల నుంచి ఆ నీళ్ళన్నవి ఆనంద బాష్పాలు కారిపోతూ వణికిపోతున్న కంఠంతో ఆ పరమాత్మని స్తుతిస్తున్నాడు భద్రాయువు. ततः सा भगवान् राज्ञा संस्तुतः परमेश्वरः प्रसन्नः सह पार्वत्या తమోవాచ దయానిధి. దీని తర్వాత రాజు అలా స్తుతి చెయ్యగా అది మళ్ళీ పార్వతీతో ఉన్న ఆ పరమేశ్వరుడు చాలా ఆనందంగా దయానిధి, కరుణానిధి, కృపానిధి. అందుకే ఆ మహేశ్వరుడు అప్పుడు రాజుతో ఇలా చెప్తున్నాడు. రాజంస్తే పరితుష్టోహం భక్త్యా త్వద్ధర్మతో అధికం వరం బ్రూహి సపత్నీకం ప్రయచ్చామి న సంశయ. ఓ రాజా, నేను నీ భక్తితో అత్యంత ప్రసన్నున్నయ్యాను. అందుకే నువ్వు ధర్మాన్ని పరిపాలించిన రీతితో నాకు ఆనందాన్ని కలిగించావు నువ్వు. అంటే ఆ భక్తికి మెచ్చుకుంటాడు పరమాత్మ. ఇన్నిచ్చాను, అన్నిచ్చాను, అన్ని చేశాను అంతమందికి, ఇవి కాదు. ఎలా చేసావు? ఆ భక్తి ఎలా ఉంది? భక్తి లేని కార్యాలు నేను ఎన్ని చేసినా దానివల్ల ప్రయోజనం ఉండదు. భక్తితో, అందుకే మనకి భక్తితో ఒక పత్రాన్ని ఇచ్చిన, ఒక పుష్పాన్ని ఇచ్చిన, ఒక నీటి చుక్కనిచ్చినా సరే భక్తి మాత్రం లోపించకుండా ఉండాలి. అందుకే ధర్మ పాలనలో కూడా ఎక్కడా కూడా నువ్వు ధర్మాన్ని, ఆ భక్తిని తప్పకుండా చేసిన కారణంగా నేను ప్రసన్నున్నయ్యాను అని చెప్పాడు. పైగా ఎక్కడ చూసినా సరే ఇక్కడ సమేతంగానే ఉంటే విడదీయటానికి వీలు లేనటువంటి వాళ్ళు ఆ పార్వతి పరమేశ్వరుడు అన్నట్టే. పరమాత్మ పరమ ఈశ్వరి. తవ భావ పరీక్షార్థా ద్విజా భూత్వాహమాగతః వ్యాఘ్రేణయా పరిగ్రస్త సాక్షాత్ దేవి శివా కిసా. అయితే నేనే నా భార్య సహితంగా ఇక్కడికి వచ్చాను. పైగా ఇప్పుడు నేను నీకు వరాలు ఇవ్వటానికి వచ్చాను. అందుకని నీ భార్య సహితంగా నువ్వు ఏదన్నా అడుగు, నేను అది నీకు ఇచ్చేస్తాను. అందులో ఎటువంటి సంశయాలు, అనుమానాలు లేవు. నీ భక్తి భావాన్ని పరీక్షించటానికే నేను ఆ బ్రాహ్మణ వేషంలో ధరించి వచ్చాను. నా భార్య వేషంలో ఉన్నది కూడా సాక్షాత్తు పార్వతీదేవి. అలాగే మాయా మృగాన్ని కూడా నేను చేశా. ఆ మాయా మృగము నా భార్యను పట్టుకుని వెళ్ళిపోయినట్టు ఇదంతా కూడా నేను ఆడినది, నేను ఆడిన లీల అని. వ్యాఘ్రో మాయామయో యస్తే శశైరక్షత విగ్రహ ధీరతాం దృష్టు కామస్తే పత్నిం యాచిత వాహనం. అలాగే నా లీలలో భాగంగా ఆ పులి వచ్చేసి నా భార్యని పట్టుకుని వెళ్ళిపోవటము, అలాగే నీ బాణాల ద్వారా దానికి ఏమీ అవ్వకపోవటం, అది నా భార్యని తీసుకు వెళ్ళిపోవటం, ఇదంతా కూడా మాయతో నేను చేసినది. అయితే నిన్ను పరీక్షించటానికి వచ్చాను కాబట్టి అందుకే నేను నీ స్త్రీని కావాలని కూడా అడిగితే నువ్వు నాకు దానం చేసేశావు. నందీశ్వర ఉవాచ ఇత్యాకార్య ప్రభుర్వాక్యం స భద్రాయుర్మహీపతి పునః ప్రణమ్య సంస్తూయ స్వామిన్ నతక్కో అబ్రవిత్. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. పరమాత్మ యొక్క మాటలు విన్న తర్వాత మళ్ళీ భద్రాయు ఆయనకి నమస్కరిస్తూ ఆయన్ని స్తుతులు చేస్తూ చాలా వినమ్రుడై భక్తి భావంతో ఆ స్వామితో ఇలా చెప్తున్నాడు భద్రాయు. భద్రాయుర్ ఉవాచ ఏక ఏవ వరో నాత యద్భావాన్ పరమేశ్వరః భవతా ప్రతప్తస్య మమ ప్రత్యక్షతాం గతః. భద్రాయు పరమేశ్వరుడితో ఇలా అన్నాడు. ఓ పరమేశ్వర, ఒకే ఒక్క వరము. అంటే ఇప్పుడు ఈ సంసారంలో ఎంతోమంది ఎంతో తపస్సులు చేస్తే కూడా లభించలేని ఆ ప్రత్యక్షమైన దర్శనాన్ని నువ్వు నాకు అడగకుండానే ఇచ్చేశావు. యద్దదాసి పునర్నాత వరం స్వకృపయా ప్రభో వృణోహం పరమం త్వక్తో వరం హి వరదర్శభాత్.
అయితే ఓ పరమేశ్వర నిజంగానే నాకు నిజంగా మళ్ళీ ఇంకో వరాన్ని ఇవ్వాలని నువ్వు నా మీద కృపతో అనుకుంటే గనక వరదాతల్లో కూడా శ్రేష్టమైన వాడివి కాబట్టి నేను ఒకే ఒక్క వరాన్ని నిన్ను అడుగుతాను అని. వత్సబాహుః పితా మే హి సపత్నీకో మహేశ్వర సపత్నీకస్త్వాహం నాథ సదా త్వత్పాదసేవకः వైశ్యः పద్మాకరో నామ తత్పుత్రः సనయాభిధిः సర్వానేతాన్ మహేశానా సదా త్వం పార్శ్వాఘాన్ కురు. ఒకే ఒక్క వరం ఏంటంటే ఓ పరమేశ్వర నా తల్లిదండ్రులుతో పాటు అంటే నా తల్లిదండ్రులు అయిన వజ్రబాహు అలాగే నా తల్లి ఈళ్లతో అలాగే నా భార్య నేను నీ చరణ సేవలోనే ఎప్పుడూ సేవకులుగా ఉండేలాగా వరాన్నివ్వు. అలాగే పద్మాకరుడన్న వైశ్యుడు అలాగే ఆయన ఒక పుత్రుడైన సనయ వాళ్ళు కూడా ఎప్పుడూ కూడా అంటే మా అందరినీ కూడా సన్నిధిలోనే ఉంచు పార్శ్వతులుగా ఎప్పుడు నీ సేవ చేసుకునేలాగా అన్నాడు. నందీశ్వర ఉవాచ అతారాజ్ఞీ చ తత్పత్ని ప్రమతా కీర్తిమాలిని భక్త్యా ప్రసాద్య గిరీశం యయాచే వరముత్తమం. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. దాని తర్వాత రాజు యొక్క భార్య అయిన కీర్తిమాలిని కూడా ఎందుకంటే నీకు నీ భార్యకి కూడా అని అన్నాడు ఆయన. అందుకని ఈవిడ కూడా ఆనందంలో భక్తిభావంతో ఆ పరమేశ్వరుడి వరం అడగటానికి ఈవిడ కూడా పూనుకుంది. రాజ్ఞువాచ చంద్రాంగదో మమ పితా మాత సీమంతిని చ మే తయోర్యాచే మహాదేవ త్వత్పార్శ్వే సన్నిధిం స్ముధా. ఆ రాణి అయిన కీర్తిమాలిని కూడా పరమేశ్వరుని ఇలా అడిగిందో, మహాదేవ మా తండ్రి అయిన చంద్రాంగదు అలాగే నా తల్లి అయిన సీమంతిని కూడా వాళ్ళిద్దరిని కూడా ఆనందంగా మీకు సమీపంలో నివాసంగా ఉంచుకుని మీ సేవ చేసేలాగా మాకు అది వరాన్ని ఇవ్వండి అని. నందీశ్వర ఉవాచ ఏవమస్త్వతి గౌరీశः ప్రసన్నో భక్తవత్సలः తయోః కామవరాన్ దత్వా క్షణాదంతర్హితో భవతాం. ఆ నందీశ్వరుడు మళ్ళీ భక్తవత్సలుడైన పార్వతీ సమితంగా ఉన్న ఆ పరమేశ్వరుడు చాలా ఆనందంగా వాళ్ళిద్దరికీ కూడా తదాస్తు అంటే మీరు అనుకున్నట్టే జరుగుతుంది అని అక్కడి నుంచి వెంటనే ఒక్క క్షణమాత్రంలో అంతర్ధానం అయిపోయాడు. భద్రాయురపి సుప్రీత్యా ప్రసాదం ప్రాప్య శూలినః సహిత కీర్తిమాలిన్య భూభుజే విషయాన్ బహూన్. భద్రాయువు చాలా చక్కగా ఆ పరమేశ్వరుడు కృపని లభించిన తర్వాత తన భార్య అయిన కీర్తిమాలినితో చక్కగా అంటే ఇక్కడ ఇవన్నీ కూడా అడిగారు ఇస్తానని చెప్పాడు అలాగే జరుగుతుంది చెప్పాడు వెంటనే తీసుకెళ్ళిపోలే. అంటే ఏదైతే ఇంకా ఆయువు ఉందో ఆయువు అయ్యేంత వరకు కూడా చక్కగా ఇక్కడే లౌకికంగా అన్ని భోగప్రాయమైన జీవితాలతో విషయాలతో వీళ్ళు ఉంటూ ఆ భక్తిలో వృద్ధి చెందుతూనే ఉన్నారు. కృత్వా వర్షాయుతం రాజ్యామవ్యాహత పరాక్రమః రాజ్యం విక్షిప్య తనయే జగామ శివ సన్నిధిం. ఈ ప్రకారంగా ఎప్పుడు ఎవరితోనూ ఓడిపోకుండా పరాక్రమంతో రాజు చాలా చక్కగా కొన్ని 10,000 సంవత్సరాల వరకు కూడా రాజ్యాన్ని పరిపాలన చేశాడు. అలాగే ఈ రాజ్యభారాన్ని తన పుత్రులకు ఇచ్చేశాడు. మళ్ళీ ఆ శివ సన్నిధికి వెళ్ళిపోయాడు తన భార్యతో. అలాగే చంద్రాంగధోపి రాజేంద్రో రాజ్ఞి సీమంతిని చాసా భక్త్యా సంపూజ్య గిరీశం జగ్మతుః శాంభవం పదం. అలాగే కీర్తిమాలిని యొక్క తల్లిదండ్రులు కూడా ఆ చంద్రాంగదుడు అలాగే ఆ సీమంతిని కూడా పరమేశ్వరుడు సన్నిధికి వాళ్ళు చేరుకున్నారు కాలానుగుణంగా. వాళ్ళు కూడా ఆ శివ పదప్రాప్తి పొంది ఆయన్నే సేవించుకుంటూ ఉన్నారు. द्विजेश्वरवतारस्ते वर्णितः परमो मया महेश्वरस्य భద్రాయు పరమానందదః ప్రభో. సనత్ కుమారుడికి మళ్ళీ ఇలా చెప్తున్నాడు. ఏదైతే నేను ఆ పరమేశ్వరు యొక్క శ్రేష్టమైన అవతారాల్లో ద్విజేశ్వర అవతారం యొక్క వర్ణన చేశానో ఇది రాజైన భద్రాయుకి పరమ సుఖప్రాప్తి లభించిన గాథ ఇది. ఈ అవతారంలో ఆయన ఉద్ధరించాడు. ఇదం చరిత్రం పరమం పవిత్రం శివవతారస్య పవిత్రకీర్తేః ద్విజేశ్వర సంఘ్యస్య మహద్భూతం హి శృణవన్ పఠనం శంభుత్పదం ప్రయాతి. అయితే ఈ పవిత్రమైన కీర్తిని పెంచేది ఆ ద్విజేశ్వర అయిన శివ అవతారం గురించి ఆ పరమ పవిత్రమైన ఈ గాథను అత్యంత భక్తితో ఎవరైతే చదువుతున్నారో లేకపోతే ఇంకొకరికి వినిపిస్తున్నారో వాళ్ళకి శివపద ప్రాప్తి లభిస్తుంది. या इदं शृणुयात् नित्यं श्रावयेद्वा समाहितः नाश्चोत्तरमश्नुते
అనువర్తతి స్వధర్మత్సా పరత్ర లభతే గతిం. ఏకాగ్ర చిత్తంతో ఎవరైతే ప్రతిరోజు దీన్ని వింటున్నారో లేతే దీన్ని వినిపిస్తున్నారో వాళ్ళ ధర్మం నుంచి వైదొలగకుండా ధర్మపరంగా ఇంకా వృద్ధి పొందుతారు. అలాగే ఉత్తమమైన పరలోక ప్రాప్తి అంటే మరణానంతరం పరలోక ప్రాప్తి కూడా వాళ్ళకి లభిస్తుంది అని చెప్పాడు. దీంతో శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 27 చాప్టర్ సంపూర్ణం.